పందెంలో గుర్రం పరిగెడుతూ ఉంటే గుర్రం నడిపేవాడు దాన్ని కొరడాతో కొడతాడు. ఆ దెబ్బల వలన గుర్రంకి నొప్పి కలుగుతుంది. అప్పుడు గుర్రం నా యజమాని నన్నెందుకు కొడుతున్నాడు అని అనుకుంటుంది. కానీ యజమాని దాన్ని గెలిపించాలని చూస్తున్నాడని గుర్రానికి అర్థం కాదు. దెబ్బల భయంతో గుర్రం మరింత వేగంగా పరుగు తీస్తుంది. చివరికి అదే గుర్రం పందెంలో గెలుస్తుంది. అలానే భగవంతుడు మనకి కష్టాలు ఇస్తున్నప్పుడు ఆయన మనల్ని గెలిపించడానికి ముందుకు తీసుకువెళ్తున్నాడని అర్థం చేసుకుని నిరాశ చెందక ఇంకా ఎక్కువ కష్టపడాలి. ఎప్పుడూ దెబ్బలు తగలని గుర్రం ఎప్పుడూ పందెం గెలవదు. అలాగే ఎప్పుడూ కష్టాలు రాని మనిషి జీవితంలో పెద్దగా ఎదగడు. ఒక రాయి శిల్పి చేతిలో వేలకు వేల దెబ్బలు తినకపోతే శిల్పంగా మారదు. ఆ శిల్పం దేవుడిగా పూజించబడదు. కాబట్టి నొప్పి తప్పదు. బాధలు, కష్టాలు, పేదరికం, సమస్యలు మన జీవితంలో రాకపోతే ముందుకు సాగడం చాలా కష్టమవుతుంది.